నేడు విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 21న యోగా డే సందర్భంగా ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల కమిటీ అధికారులతో చంద్రబాబు చర్చించనున్నారు. ఇక బీచ్ రోడ్డులో ఏర్పాట్లను సీఎం పరిశీలించనున్నారు. నేడు విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 21న యోగా డే సందర్భంగా ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో మంత్రుల కమిటీ అధికారులతో చంద్రబాబు చర్చించనున్నారు. బీచ్ రోడ్లో ఏర్పాట్లను సీఎం పరిశీలించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మంత్రివర్గం కీలక భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటివరకు మంజూరైన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయడంపై సమావేశం జరగనుంది. RRR పనులపై చర్చించే ఛాన్స్ ఉందని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మంత్రివర్గ కీలక భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటివరకు మంజూరైన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయడంపై సమావేశం జరగనుంది. RRR పనులపై చర్చించే ఛాన్స్ కూడా ఉందని సమాచారం. దేశంలో 15 ఏళ్ల తర్వాత చేపట్టబోయే జనగణనకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. ఇది మొత్తంగా 16వ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చేపట్టబోయే 8వ జనగణన కావడంతో దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. 2 దశల్లో జరగబోయే జనగణన 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి కానుంది. ఈసారి జనగణనతో పాటు కులగణనను కూడా చేపట్టనున్నారు. ఇందుకోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేశారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుందని సమాచారం.